ఆల్రౌండ్ తెలుగు ఆస్ట్రాలజీ ప్రేక్షకులకి నా నమస్కారములు. ఈ నెల అంటే సెప్టెంబర్ 7వ తారీఖున అనగా ఎల్లుండి చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడబోతున్నది. కాబట్టి దీని ఫలితంగా ఏ ఏ రాశులకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో ఒకసారి పరిశీలన చేసుకుని మీకు చెప్తాను. 7వ తారీఖు సెప్టెంబర్ 7, 2025 రాత్రి 9:55 ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది. ఇది దాదాపు 3:30 గంటల పాటు ఉండే అవకాశం ఉంది. 1:30-2 గంటల వరకు, అర్ధరాత్రి దాటి 1:30-2 గంటల వరకు ఇది గ్రహణం ఉంటుంది. అయితే ఈ గ్రహణ ప్రభావం వలన ఏ ఏ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో మీకు చెప్పబోతున్నాను. ఈ చెప్పబోయే రాశులన్నిటిలో కంటే కూడాను ఎక్కువగా కర్కాటక లగ్నం వారికి ఈ యొక్క దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కర్కాటక లగ్నము అంటే ఆ లగ్నంలో జన్మించిన వారందరికీ కూడా దీని యొక్క ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ఆ లగ్నంలో ఎవరైతే జన్మిస్తారో వారందరికీ కూడా దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది మిగతా రాశులందరికంటే కూడా. ఎందుకంటే కర్కాటక లగ్నాధిపతి చంద్రుడు కనుక ఆ చంద్రుడికి ఇప్పుడు గ్రహణం పట్టబోతున్నది కనుక వారికి ఎక్కువగా ఈ యొక్క ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని తెలియడమైంది. అయితే అలాంటి వారికి ఎక్కువగా వాళ్ళ యొక్క భాగస్వామ్యులతో కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. అంతేకాదు వాళ్ళ ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు, చిక్కులు, ఆలస్యము ఇలాగా కలిగే అవకాశాలు వాళ్ళకి కర్కాటక లగ్నం వారికి ఉన్నాయి. ఇకపోతే ఇక తర్వాత ఈ యొక్క మీన లగ్నం వారికి చూసుకుంటే మీన లగ్నం వారికి ఈ యొక్క కర్కాటక లగ్నము 5వది అవుతుంది. అంటే ఈ యొక్క మీన లగ్నంలో జన్మించిన వారి యొక్క జాతకుల యొక్క సంతానము ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. సంతానానికి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. వారింట్లో స్త్రీలకు కూడా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. వాళ్ళు జాగ్రత్తతో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే స్త్రీలకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము ఉంది. ఆ తర్వాత ఈ ధనుస్సు లగ్నం, మీన లగ్నం గురు గ్రహానికి సంబంధించింది. అలాంటిది ధనుస్సు లగ్నం కూడా గురువుకి సంబంధించింది. వారికి కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క ధనుస్సు లగ్నం వారికి వాళ్ళ యొక్క సోదరుల విషయంలో కొంచెం ఇబ్బందులు తలెత్తి తర్వాత విచారపడేటువంటి సందర్భాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకు కూడా స్త్రీలకైతేనేమి వ్యాపారం విషయంలో అయితేనేమి కొంచెం ఒడిదుడుకులు, స్త్రీలకు ప్రమాదాలు సంభవించే అవకాశాలు కూడా ఈ యొక్క గ్రహణం వల్ల ఉన్నాయి. కాబట్టి వారు కూడా మీన మరియు ధనుసు లగ్నాల రెండింటి వారు కూడా ఈ యొక్క విషయాల్లో పిల్లల విషయంలోనూ వ్యాపారం విషయంలోనూ అలాగే వాహనాల విషయంలోనూ ప్రమాదాలు, నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరము. ఆ తర్వాత మేషలగ్నం వారు చెప్తే మేషలగ్నం వరకు స్థలాలలో కొంచెం వారికి ఆడవారి వలన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
వాళ్ళు మేషలగ్నం వారు అంటే మేషలగ్నానికి అధిపతి కుజుడు. ఈ కుజుడు ఎక్కువగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారు దీనికే వస్తారు. వాళ్ళు కొంచెం స్థలాల విషయంలో కొంచెం స్త్రీల వలన ఎక్కువగా నష్టపోయేది ఉంటుంది. తర్వాత ఈ యొక్క స్థలాల విషయంలో మందకొడిగా సాగి ఏమీ లాభం అనేది ఏమీ ఉండదు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకనే కాదు, మేష లగ్నం ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి వాళ్ళు చేసేటువంటి వృత్తి వ్యాపారాలలో, స్థలాలలో, ఇళ్ళ గురించి కొంత ఈ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇళ్ళ వలన కూడా కొంచెం ప్రమాదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మేషలగ్నం వారికి సంభవించే పరిణామం ఇది. ఆ తర్వాత ఈ మేషలగ్నానికి అధిపతి కుజుడు అని చెప్పాను కదా, అలాగే ఆ కుజుడు వృశ్చిక లగ్నానికి కూడా అధిపతి. ఈ వృశ్చిక లగ్నం వారికి కూడా వాళ్ళు ఈ చేసేటువంటి తీర్థయాత్రలో ప్రయాణాలు పెట్టుకుంటారు. ఆ తీర్థయాత్ర ప్రయాణాలలో వారికి కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాప్యం జరగటము, ఆ తర్వాత ప్రమాదాలు సంభవించటము, ఎక్కువగా ఈ వాహన ప్రమాదాలే ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కుజుడు ఎందుకు కుజునికి ఈ విధంగా జరగబోతుంది అనేది ఎందుకంటే ఒక మాటలో చెప్తాను. శని మీనంలో ఉండి రిటర్న్లో ఉన్నాడు, రివర్స్లో ఉన్నాడు, అంటే రాహుకి సంబంధించి ఉన్నాడు. రాహు కుంభంలో ఉన్నాడు. కాబట్టి ఆ కుంభంలో ఇప్పుడు చంద్రుడు కూడా గ్రహణం సమయంలో చంద్రుడు కూడా అక్కడికి చేరుతున్నాడు. కాబట్టి వారికి అలాంటి యొక్క శని, రాహుతో సంబంధం పెట్టుకున్నటువంటి శని, చంద్ర రాహువులతో సంబంధం పెట్టుకున్నటువంటి శని కన్యలో ఉన్నటువంటి కుజునికి సంబంధం కలిగి ఉన్నాడు. అంతేకాదు ఒకవేళ డిగ్రీల ప్రకారం కాకపోయినా ఈ రాశులపైన ఈ మేషరాశి మీద అలాగే వృశ్చిక రాశి మీద శని యొక్క దృష్టి పడుతున్నది. దానివల్ల ఏంటంటే కుజునికి మేషలగ్నం వారికి అయితేనేమి, ఈ యొక్క వృశ్చిక లగ్నం వారికి అయితేనేమి ఏమవుతుందంటే శని వలన చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్నమాట. చేసే పనుల్లో జాప్యము, నిరాసక్తత, ఆసక్తి లేకపోవడము, విచారంగా ఉండటము వాళ్ళు కనపడుతుంది. అలాంటి పరిస్థితులు వాళ్ళకి ఎదురవుతాయి. ఇది దాదాపు వీళ్ళకి మేషరాశి దాటిపోయే వరకు కూడా ఉంటుంది. దాదాపు ఇది ఈ కుజ లగ్నాల వారికి అనగా మేష లగ్నం వారికి అయితేనేమి, వృశ్చిక లగ్నం వారికి అయితేనేమి ఈ మేషలగ్నం వారికి అయితేనేమి, వృశ్చిక లగ్నం వారికి అయితేనేమి ఈ చేసే పనుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. స్థలం విషయంలో కొంత చాలా విచారపడవలసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దానికి ఎక్కువగా స్త్రీలు కారణం అయ్యి స్త్రీల వలన ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వృశ్చిక లగ్నం వారికి కుంభరాశి 4వ స్థానం అవుతుంది. మరియు వృశ్చిక లగ్నం వారికి కర్కాటకము 9వ రాశి అవుతుంది. అంచేత వీళ్ళు చేసే ప్రయాణాలలో, యాత్రలలో వీరు కొంచెం జాప్యాన్ని, నిరాసక్తతను, ఆ నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాళ్ళకి సంభవించేటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉంటాయన్నమాట. తర్వాత వృషభ లగ్నం వారికి చూస్తే వృషభ లగ్నం వారికి 3లో కర్కాటకము 3 స్థానం అవుతుంది. కాబట్టి సోదరీమణులకి వారి యొక్క తోడబుట్టిన వారికి ఇబ్బందులు, వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృషభ లగ్నం వారికి వాళ్ళు చేసేటువంటి పనుల్లో కూడా వాళ్ళకి స్త్రీల వలన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క కళారంగంలో ఉన్న వాళ్ళకు కూడా, కళాకారులకు కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి.
అలాగే ఇంకా అలాగే ఈ వృషభ లగ్నానికి శుక్రుడు అధిపతి. కాబట్టి అలాగే తులా లగ్నానికి కూడా
నువ్వులు లేకపోయినా మినుములు వరకు తీసుకున్నా పర్వాలేదు. మినుములు అలాగే బియ్యము, చంద్రునికి సంబంధించిన బియ్యము, ఇవి అక్కడ నవగ్రహాల దగ్గర సమర్పణ చేసి ప్రదక్షిణాలు చేసి నమస్కారాలు చేసుకొని శివాభిషేకం చేయించుకొని రావటం ఉత్తమోత్తమము. దీనిని బట్టి అన్ని గ్రహాల అన్ని రాశుల వారు తమ యొక్క పనుల్లో జాగ్రత్తగా ఉండవాలి అని తమకు చెప్పినటువంటి పరిస్థితుల్లో తమ వారికి చెప్పినటువంటి పరిస్థితుల్లో అందరికీ కూడా జాగ్రత్తగా మెలగమని చెప్పటం జరుగుతున్నది. ఇక మకర కుంభాలు రాశుల గురించి చెప్పాలి. మకర రాశి దీనికి రెండవ రాశిలోనే గ్రహణం ఏర్పడబోతున్నది. కాబట్టి ఈ కర్కాటక రాశి సప్తమ భావం అవుతుంది. అంటే మకర రాశికి లేదా మకర లగ్నానికి, మకర లగ్నం వారికి ఎలా ఉంటుందంటే వాళ్ళ దాంపత్యంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే సప్తమ భావం కర్కాటక రాశి, చంద్రగ్రహణం, చంద్రుడు గ్రహణం కాబోతున్నాడు కాబట్టి, రాహుగ్రహస్థుడు కాబోతున్నాడు కాబట్టి ఆ విధంగా కొంచెం దాంపత్యంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎదురు కాబోతుందని నేను తెలియజేస్తున్నాను. ఇంకా దానివల్ల ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ధన నష్టము కొంత అయ్యే అవకాశం ఉంది. స్త్రీ వలన, భార్య వలన మరియు పిల్లల వలన కొంత ధన నష్టం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతవరకే. ఇక కుంభరాశి గురించి చెప్పాలి అంటే కుంభరాశి వారికి అంత ఏమీ లేదు, కానీ వాళ్ళకి సందిగ్ధ పరిస్థితి లాంటిది ఏర్పడుతుంది. అంటే ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు, అట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఈ గ్రహణ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజుల వరకు అలా ఉంటుంది. అది ఎన్ని రోజులు ఉంటుందో చెప్తాను. అయితే ఈ కుంభరాశి వాళ్ళు ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు, అలాంటి పరిస్థితిని, సందిగ్ధ పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొని తటస్థంగా ఉంటారు. ఏమీ అర్థం కాని పరిస్థితి, అయోమయ పరిస్థితి, వాళ్ళకి ఏమీ తోచదు, అయోమయ పరిస్థితిలో పడినట్టు అయిపోతుంది వాళ్ళ పరిస్థితి. అట్లా ఉంటుంది. ఇట్లాగా ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. ఈ గ్రహణ ప్రభావం ఇంకా 5-6 తారీఖుల కాడి నుంచే దీని ప్రభావం ఉంటుంది. దీని ప్రభావం 5-6 తారీఖుల దగ్గర నుంచి 7, 8, 9 తారీఖుల వరకు, అంటే ఒక 2-3 రోజులు అటు ఇటుగా దీనికి గ్రహణానికి ముందు వెనక ఉంటుందన్నమాట. దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అంటే ఒక 6 రోజులు లేదా ఒక వారం రోజుల్లో దీని ప్రభావం బాగా ఉంటుంది ఈ యొక్క చెప్పినటువంటి గ్రహవాసులకి, గ్రహ లగ్నాల వారందరికీ. కాబట్టి ఈ యొక్క వారం రోజుల్లో లేదా 6 రోజుల్లో మీరు జాగ్రత్తగా ఉంటే చాలు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత, 8వ గ్రహణం అయిపోయిన తర్వాత మరుసటి రోజు అనగా 8వ తారీఖు శివాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహ పూజ, శివాభిషేకము చేసుకోవటము. తర్వాత బియ్యము ఒక 7 పావులు, తర్వాత 7 పావు కిలోలు అన్నట్టు. తర్వాత అలాగే నువ్వులు ఒక 8 పావు కిలోలు, లేదా మినుములు ఒక 8 పావు కిలో, మినుములు ఒక 4 పావు కిలోలు, అంటే కిలో సరిపోతాయి. ఇవి అక్కడ దానం చేయటం కానీ లేదా నవగ్రహాల దగ్గర అక్కడ సమర్పణ చేయటం కానీ చేసి శివాభిషేకం చేసుకొని రావటము మంచిది. దీనివల్ల కొంత పరిహారం అవటానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రేక్షకులు ఇప్పటి వరకు ఈ యొక్క వీడియోని తిలకించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై శ్రీరామ్.